నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా పల్లీ చట్నీలో 2 మోడల్స్ చేస్తానని. అప్పుడు పెట్టింది ఒక మోడలు, ఇలా కూడా చేస్తాను. ఇంకా సింపుల్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు, శనక్కాయ పప్పు, కొంచెం సాల్ట్ వేసి ఇంకా రన్ చేయటమే నీళ్ళు వేసి. కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు కారానికి తగినన్ని వేసుకొని, శనక్కాయ పప్పు మనకి చట్నీ ఎంత కావాలో అంత వేసుకొని అన్నీ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం నూనెలో వేయించుకొని ఇంక ఉప్పు వాటర్ వేసి రన్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇంకా నేను జీలకర్ర కానీ వెల్లుల్లి చింతపండు ఇవేం వేయను. ఇదొక స్టైల్ చేస్తాను. లాస్ట్ టైం చూపించిన వీడియోలో ఆ స్టైల్లో ఒకటి చేస్తాను. ఈ 2 మోడల్స్ చేస్తాను పల్లీ చట్నీ. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చట్నీ రన్ చేశాక చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా వేగినాయి కదా, ఇంకా తీసి లైట్గా చల్లార్చుకొని మిక్సీ వేసేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రన్ చేసేసుకున్నాను. నేను కొంచెం గట్టి చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అని చెప్పి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది వాడుకోవడానికి తాలింపు వేసేసాను. నేను తాలింపుకి పొట్టు మినపప్పు వాడతానండి. పొట్టుతో ఉన్నవి ఏదో రకంగా తీసుకుంటే మంచిది కదా హెల్త్కి. అందుకని నేను తాలింపులకి పొట్టు మినపప్పు వాడతాను. పొట్టు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి తాలింపు వేసేసుకున్నాను. ఈ చట్నీ కూడా అసలు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.